హలో. 2 మంత్స్ నుండి అనుకుంటున్నాను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఈ టెంపుల్‌కి వెళ్ళాలి అని చెప్పి. బట్ ఈసారి నాకది కుదిరింది. ఈ టెంపుల్ కొత్తగా కన్‌స్ట్రక్ట్ చేశారు. ఈ టెంపుల్ పేరొచ్చి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఆ టెంపుల్ వెళ్ళడానికి ఈవినింగ్ అరౌండ్ 5కి అలా స్టార్ట్ అయ్యుంటాం హైదరాబాద్ నుండి. ఈవినింగ్ మాత్రమే వెళ్ళాలని అయితే గట్టిగా ఫిక్స్ అయ్యాను. ఆ లైట్స్ మధ్యలోనే ఆ టెంపుల్‌ని చూడాలని చెప్పి. ఈ టెంపుల్ వచ్చేసి మనకి భువనగిరిలో ఉంటుంది. సో, హైదరాబాద్ నుండి భువనగిరికి వెళ్ళాలంటే 60-65 కిలోమీటర్స్ పడుతుంది. ఈవినింగ్ టైం కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓఆర్ఆర్ నుండి వెళ్ళాము. ఓఆర్ఆర్ నుండి అయితే మనకి 50 కిలోమీటర్స్ ఎక్స్ట్రా ఉంటుంది. బట్ టైమింగ్ మాత్రం 2 అవర్స్ రెండు సేమే. ఆ రూట్ అయినా, ఈ రూట్ అయినా. ఫైనలీ టెంపుల్ రీచ్ అయ్యాం. సో, పార్కింగ్ చేసిన తర్వాత మనకి ఫ్రీ దర్శనం అండ్ స్పెషల్ దర్శనం అని చెప్పి 2 వేస్ ఉన్నాయి దర్శనానికి. లోపల క్రౌడ్ ఎక్కువ ఉంటారేమో కదా అని చెప్పి టికెట్ అయితే తీసుకున్నాము. కానీ వెళ్ళిన తర్వాత దర్శనం అంతా ఒక 5-10 మినిట్స్‌లో అయిపోయింది. మెయిన్ టెంపుల్‌లో అంటే వెంకటేశ్వర స్వామి దర్శనంకి మాత్రం ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్. సో, బయటే కౌంటర్ ఉంటుంది. అక్కడ డిపాజిట్ చేయాలి. దర్శనం అయిపోయిన తర్వాత ఒకసారి టెంపుల్‌ని అంతా ఎక్స్‌ప్లోర్ చేస్తూ అలా సరదాగా తిరిగాము. ఈ టెంపుల్‌లోని మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి జలనారాయణ స్వామి విగ్రహం. ఈ ప్లేస్ అయితే ఖచ్చితంగా మర్చిపోవద్దండి ఈ టెంపుల్ విజిట్ చేసినప్పుడు. సో, చుట్టూ వాటర్ మధ్యలో దేవుడు ఉంటారు. నేనైతే అక్కడే ఒక 20 మినిట్స్ కూర్చొని ఉంటాను. ఆ ప్లేస్ అంతా చాలా బాగా నచ్చింది నాకు. ఈ టెంపుల్ ఎంటర్ అవ్వడానికి డైరెక్ట్‌గా పైకి కార్‌తో రావచ్చు. లేదా మనము స్టెప్స్ పైన 108 స్టెప్స్ ఉంటాయి టోటల్. సో, అట్లా కూడా నడుచుకొని పైకొచ్చేయొచ్చు. ఇలా గుడి చుట్టూ చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి. అలా ఫుల్ పాజిటివ్ వైబ్స్‌తో నా టెంపుల్ విజిట్ అయింది.